నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో పాటు పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. సనాతన ధర్మం ప్రాధాన్యతను కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు చాటి చెప్పేలా పవన్ కళ్యాణ్ వారాహి బహిరంగ సభ జరిగిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. సనాతన ధర్మం పట్ల అంకిత భావంతో ఉన్న గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆయన అన్నారు. తన నివాసంలో శుక్రవారం ఉదయం మీడియాతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు. గురువారం సాయంత్రం నగరంలో జరిగిన వారాహి బహిరంగ సభ విజయవంతం చేసిన జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, యువతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ, రాష్ట్రాల స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డులు ఏర్పాటు చేయాలని, వాటికి ప్రతి సంవత్సరం నిధులు కేటాయించాలని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం గొప్ప పరిణామమని ఆయన చెప్పారు. దేవుడు నల్లరాయన్న కరుణాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత లేదన్నారు. అన్యమతాన్ని ఆచరించే కరుణాకర్ రెడ్డికి సనాతన ధర్మంపై నీతులు చెప్పే స్థాయి లేదన్నారు. సూడో మనిషి కరుణాకర్ రెడ్డేనని ఆయన చెప్పారు. సనాతన ధర్మం పట్ల అంకిత భావంతో ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆయన తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు వాడే నెయ్యి తమ పాలనలో కల్తీ కాలేదని ప్రమాణం చేసే ధైర్యం కరుణాకర్ రెడ్డికి లేదన్నారు. పవన్ కళ్యాణ్ ను గాని, ఆయన పిల్లల జోలికి గాని వస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. కరుణాకర్ రెడ్డికి ఆయన కొడుకు అభినయ్ రెడ్డిలకు ఇక రాజకీయ భవిష్యత్తు లేదన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు 5 సభ్యులతో స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే 2024 ఎన్నికల్లో కరుణాకర్ రెడ్డి పోటీ చేసి ఉంటే డిపాజిట్ కూడా దక్కేది కాదన్నారు. అన్యమతస్థుడైన కరుణాకర్ రెడ్డికి సనాతన ధర్మంపై మాట్లాడే అర్హత లేదన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత కరుణాకర్ రెడ్డికి లేదన్నారు. జగన్ ను అతఃపాతాళానికి తొక్కిన పవన్ కళ్యాణ్ చంకలో చంటిబిడ్డో, వైసీపీ వాళ్ల కడుపుల్లో కత్తో తేల్చుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పులకల మల్లికార్జున్, కీర్తన, రాజారెడ్డి, ఆర్కాటి కృష్ణప్రసాద్, కేఎంకే లోకేష్, ఊసా మాధవరావు, హేమకుమార్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు చేసిన తప్పులకు నేను క్షమాపణ కోరుకుంటానని భగవంతునికి ప్రాయశ్చిత్తం చేసి శాంతి ఒక కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమం జరిగినప్పుడు ప్రాయశ్చిత్తం చేయడం, శాంతింపజేయడం చాలా సంతోషం. అంతేకాకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం గౌరవ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షను కూడా మొదలుపెట్టి 13 రోజులు పూర్తి చేసుకొని తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కులతో వచ్చి కాలినడకన తిరుమలకు చేరుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుని మొక్కులు తీర్చుకొని, అదేవిధంగా నేను భగవంతుడా గత పాలకులు తప్పు చేశారు, క్షమించు అని కోరుకొని తిరిగి వచ్చి తిరుపతిలో ప్రజలకు వివరించడానికి కోసమే ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్షను విరమించుకొని ప్రజలకు తెలియజేయడానికి కోసం సనాతన ధర్మాన్ని దేశం మొత్తం చాటి చెప్పే విధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాటి చెప్పి, దీనికి కావాల్సిన ఈ సనాతన ధర్మానికి కావాల్సిన చట్టాలు, నిధులు సమకూర్చి ఒక కార్యక్రమాలను కూడా సిస్టమేటిక్గా చేయాలనే ఒక ముఖ్య కారణంతోనే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షను భక్తితో, అంకుటిత భావంతో, శ్రద్ధలతో లోక కళ్యాణార్థం కోసం 11 రోజులు నిర్విరామంగా పూజలు చేయడం జరిగింది. శ్రీవారిని నల్లరాతితో పోల్చిన టీటీడీ మాజీ చైర్మన్ భూమనకు సనాతన ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని బీజేపీ నాయకులతో కలిసి ఆ పార్టీ అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అదే రకమైనటువంటి ఒక దిక్సూచి, ఒక వేదిక
హైందవ సనాతన ధర్మాన్ని నిర్దేశించేందుకు అవసరమనేటువంటి విషయాన్ని గుర్తించి కాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా హిందువులందరినీ నిర్దేశించేటువంటి ఒక బోర్డు, ఒక వేదిక అవసరమనే విషయాన్ని గుర్తించి సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేస్తూ వారు మాట్లాడిన ప్రతి మాట నేటి చారిత్రక అవసరము, అక్షర సత్యం కూడా. నిజమే కదా, హిందువులపైన, దేవాలయాలపైన, హిందూ ఆచార వ్యవహారాలపైన జరుగుతున్నటువంటి దాడులపై మాట్లాడేందుకు, తగిన రీతిలో స్పందించేందుకు రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం నిజమే కదా. ఇతర మతాలకు చిన్న అపకారం, అసౌకర్యం కలిగిన వెనువెంటనే స్పందించేటువంటి రాజ్యాంగబద్ధ వ్యవస్థలు ఈ దేశానికి, ఈ సమాజానికి మూలమైన హిందూ ధర్మం పైన జరిగితే ఎందుకు సకాలంలో త్వరితగతిన స్పందించరని మరొక్కసారి మేము కూడా దాన్ని నొక్కి ఒక్కానిస్తున్నాం అని చెప్పండి. మా హిందూ సాంప్రదాయాలు పాటిస్తూ, మా తిలకం పెట్టుకొని ఇంట్లో పూజలు చేస్తూ ఒప్పించగల సత్తా నీకుందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ కరుణాకర్ రెడ్డి సవాల్ విసురుతోంది. ఒక ధర్మం మీద, ఒక వ్యక్తి మీద మాట్లాడే ముందు నువ్వు నీ నాయకుడి ద్వారా మీ కరుణామయుణ్ణి ఆరాధించే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ దీక్ష ఒక రోజు అయిపోయింది, ఇంకా 7 రోజులు ఉంది. ఈ రోజుతో 2వ రోజు, ఇంకా 7 రోజులు ఉంది నవరాత్రులు. ఈ 7 రోజులు దీక్ష అయిపోయాయి చాలు. అప్పుడు నువ్వు సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయం గురించి మాట్లాడే అర్హత నీకు ఉంటుంది. అంతేగాని 24 గంటలు నువ్వు పవన్ స్వామి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అసలు ఈ రెజల్యూషన్ 371 రెజల్యూషను, దీంట్లో సుబ్బారెడ్డి గారి సైన్ ఉంది. నువ్వు అప్పుడు ధర్మకర్తలు అంటే నువ్వు సభ్యుడు కదా. నువ్వు ఈ రెజల్యూషన్లో మార్పులు ఎందుకు తీసుకొని వచ్చినావు? ఈ టెండర్ డాక్యుమెంట్లో, సరఫరా చేస్తున్నటువంటి డాక్యుమెంట్లో, ఈ రెజల్యూషన్లో, బోర్డు రెజల్యూషన్లో నువ్వు కూడా మెంబరే కదా అప్పుడు 2020లో. మీరెందుకు ఆ రోజు సమర్థించారు? ఎవరి కోసం, ఎందుకోసం సమర్థించారో ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో నాణ్యత ఉందా లేక అపవిత్రమైనటువంటి పదార్థాలను వినియోగించారా అన్న దానిపై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. సుప్రీంకోర్టు ఆదేశాలతో నెయ్యి దొంగల గుట్టు రట్టవుతుందన్నారు. తిరుమల శ్రీవారి నైవేద్యానికి భక్తులకు వితరణ చేసే అన్నప్రసాదాలకు వినియోగించే సుమారు 48 ముడి సరుకుల ద్వారా నాణ్యతా ప్రమాణాలపై కూడా సమగ్రమైన దర్యాప్తు చేయాలన్నారు. గత 5 సంవత్సరాల్లో టీటీడీకి ముడి సరుకులు సరఫరా చేసిన కాంట్రాక్టర్ల జాబితా ఆధారంగా వారందరినీ విచారించాలని, తిరుపతిలో ముడి సరుకుల కాంట్రాక్టర్లకు బ్రోకర్లుగా వ్యవహరించిన వారిని కస్టడీలోనికి తీసుకుని విచారిస్తే టీటీడీలోని కొంతమంది ఇంటి దొంగల గుట్టు బహిర్గతమవుతుందన్నారు. టీటీడీ గోడౌన్కు నాణ్యత లేని అనేక ముడి సరుకులను సరఫరా చేసి ల్యాబ్ టెస్టింగ్కు మాత్రం నాణ్యత కలిగిన ముడి సరుకులను బజార్లో కొనుగోలు చేసి పంపి అనుమతులు పొందడంపై ల్యాబ్ టెస్టింగ్ అధికారులను, సిబ్బందిని విచారించాలన్నారు. టీటీడీ గోడౌన్కు లారీల్లో వచ్చిన ముడి సరుకులను ఎవరికీ అనుమానాలు రాకుండా అప్పుడప్పుడు రిజెక్ట్ చేసినట్లు రికార్డుల్లో చూపించి అదే ముడి సరుకులను వేరొక నెంబరు గల లారీలోకి లోడు చేసుకుని తిరిగి ఆమోదించిన సందర్భాలు కూడా అనేకమున్నాయని, వాటిపై లోతుగా దర్యాప్తు చేయాలన్నారు. టీటీడీలో గత 5 సంవత్సరాలుగా పనిచేసిన ఈవో జవహర్ రెడ్డి, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, జీఎం ప్రొక్యూర్మెంట్, ల్యాబ్ సీనియర్ అనలిస్ట్, విజిలెన్స్ అధికారులను సైతం విచారణలో భాగస్వాములు చేయాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ, సిట్, ఏపీ స్టేట్ పోలీస్, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సీబీఐ అధికారి పర్యవేక్షణలో విచారణను వేగవంతం చేసి వాస్తవాలు అతి త్వరలో భక్తులకు తెలియజేసి దోషులను కఠినంగా శిక్షించాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నెయ్యిని వాడారని చెప్పి ఈరోజు భక్తులంతా ఆందోళన చెందితే ఈరోజు సుప్రీం కోర్టు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించడాన్ని ఒక శ్రీవారి భక్తుడిగా, స్థానికుడిగా ఆహ్వానిస్తున్నాము.
స్వాగతిస్తున్నాము. ఇదే కాకుండా దాదాపు 48 ముడి సరుకుల కొనుగోళ్లు టీటీడీ చేస్తూ ఉంటుంది. కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. వాటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి. ఎందుకంటే లారీలు తీసుకొచ్చేటప్పుడు గోడౌన్కి నాణ్యత లేని ముడి సరుకులను తీసుకొస్తారు. శాంపుల్కి పంపించేటప్పుడు మాత్రం నాణ్యత కలిగినటువంటి 1 కేజీ జీడిపప్పు, ఎండు ద్రాక్షను, లేకపోతే నెయ్యి 400 గ్రాములు పంపించి మమా అనిపించి దాన్నే వాళ్ళు అప్రూవల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటి దొంగల గుట్టు కూడా రట్టవ్వాలంటే సమగ్రమైనటువంటి దర్యాప్తు చాలా అవసరం ఉంది. కాబట్టి ఈరోజు నెయ్యి విషయమే కాకుండా 48 రకాలకు సంబంధించినటువంటి ముడి సరుకుల విషయంలో కూడా సమగ్రమైనటువంటి లోతుగా అధ్యయనం చేస్తే ఎవరైతే గతంలో 5 సంవత్సరాలు టీటీడీ ఈవోగా, అడిషనల్ ఈవోగా జవహర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, అదేవిధంగా జిఎం ప్రొక్యూర్మెంట్, దానికి సంబంధించినటువంటి సహకరించినటువంటి విజిలెన్స్ అధికారులు, గోడౌన్లో పనిచేసే సిబ్బందిని కూడా వీళ్ళ ఎంక్వైరీలో భాగస్వాములు చేయాలి. అదే కాకుండా తిరుపతిలో కొంతమంది లోకల్ బ్రోకర్స్ ఈ ముడి సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని నాసిరకం సరుకుల్ని టీటీడీకి సరఫరా చేసినట్లు కూడా ఈరోజు భక్తుల ద్వారా సమాచారం అందుతోంది. కాబట్టి ఏదైతే ఈ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభం కాబోతోందో దానిలో వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి లోతుగా అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో నాణ్యమైనటువంటి ముడి సరుకులతో స్వామివారి ప్రసాదాలు తయారు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వివిధ వాహన సేవలపై సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వెంకటాద్రిపై వెలసిన తొలి నాళ్లలోనే బ్రహ్మదేవుని పిలిచి లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఆ ప్రకారం ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కన్యామాసం అంటే ఆశ్వయుజంలోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట. అందువల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెంది అప్పటి నుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు 9 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామివారు వివిధ వాహనాలపై ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దివ్యదర్శనం కల్పిస్తారు. బ్రహ్మోత్సవ వాహన సేవలకు విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి వాహన సేవలతో పాటు మూల విరాట్టు దర్శనం కల్పించేందుకు టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఉదయం వాహన సేవ 8 గంటల నుండి 10 గంటల వరకు, రాత్రి వాహన సేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహన సేవ సాయంత్రం 6:30 నుండి రాత్రి 11 గంటల వరకు జరుగుతుంది. ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. గ్యాలరీల్లో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. భక్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యారికేడ్లు, క్యూలైన్ల గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు. అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 5:45 నుండి 6 గంటల మధ్య మీనలగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళ వాయిద్యాలు మ్రోగుతూ ఉండగా అర్చక స్వాములు బంగారు ధ్వజ స్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరుగుతుంది. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం. శ్రీ వైకుంఠంలో విరక్తి చెందిన శ్రీ మహావిష్ణువు కలియుగాంతం వరకు భక్తుల రక్షణార్థమై తిరుమల క్షేత్రంలో శ్రీ వరాహస్వామి వారి అనుమతితోటి పద్మావతి పండినార్థమై భూలోకానికి వచ్చి శాలిగ్రామ శిలాస్వరూపంగా, అర్చావతార స్వరూపంగా తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు. స్వామివారు కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున ఆవిర్భవించారని పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపానికి శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన మార్గంలో అనిత్యం నిత్య కైంకర్యాలు, నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు, సంవత్సరోత్సవాలు, బ్రహ్మోత్సవాలు శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తంగా శ్రీవారాలయంలో నిర్వహించబడుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ప్రతి ఏటా కన్యామాసం శ్రవణ నక్షత్రంతో అవప్రదోత్తంగా నిర్ణయించి ముందు 8 రోజుల పాటు వైభవంగా, నవాన్నికంగా 9 రోజుల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. 3వ తేదీ అంకురార్పణతోటి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 4వ తేదీన ధ్వజ ఆరోహణ కార్యక్రమము, పెద్దశేష వాహనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ధ్వజ ఆరోహణ కార్యక్రమాల్లో భాగంగా
ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు విశేష ఆభరణాలను అలంకరించి గరుడు పటానికి ప్రత్యేకమైన ఆరాధనలు గావించి అనంత గరుడ విశ్వక్సేనులు గరుడు పటము పరివార దేవతలందరితో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ అష్టదిక్పాలకుల్ని ఈ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం గావించుకొని ఆ రోజు ధ్వజ ఆరోహణ కార్యక్రమంతో అంటే ఈ సమస్త దేవతల ఆహ్వానార్థమై గరుడు పటాన్ని ధ్వజ అగ్రభాగానికి పంపించడంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ రోజే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ గావిస్తారు. అక్టోబర్ 4 రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం. మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు 7 తలల స్వర్ణశేష వాహనంపై అంటే పెద్ద శేష వాహనం తిరుమాడ వీధుల్లో భక్తులకు అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణునిగా, ద్వాపర యుగంలో బలరామునిగా శ్రీమన్నారాయణునికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శ్రీవైకుంఠంలోని నిత్య సూరులలో ఇతడు ఆద్యుడు. భూభారాన్ని వహించేది శేషుడే. శేష వాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. ఆ రోజు పెద్ద శేష వాహనం జరుగుతుంది. పెద్ద శేష వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది. అక్టోబర్ 5వ తేదీ ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనం జరుగుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు 5 తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషభావాన్నే సూచిస్తుంది. చిన్న శేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలిని యోగ సిద్ధిఫలం సిద్ధిస్తుందని ప్రశస్తి. 2వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం చిన్న శేష వాహనం, ఆ రోజు మధ్యాహ్నం అత్యంత వైభవంగా రంగమండపంలో అలంకార స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి హంసవాహనం, రాత్రి 7 గంటలకు హంసవాహన సేవ జరుగుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు వీణా పాణియై హంసవాహనంపై సరస్వతీమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మవాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరు చేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తి గలదనే అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తాయి. శ్రీవారు హంసవాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తుల్లో అహంభావాన్ని తొలగించి దాసోహ భక్తిని, శరణాగతిని కలిగిస్తాడు. 6వ తేదీ ఉదయం సింహవాహనంపై మలయప్ప స్వామి భక్తులను కటాక్షిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో 4వది నరసింహావతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తుంది. యోగశాస్త్రంలో సింహం బలానికి, వాహన శక్తి, వేగానికి, శీఘ్రగమన శక్తి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహ బలమంతటి భక్తి బలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడని వాహన సేవలోని అంతరార్థం. 3వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం సింహవాహనం, ఆ రోజు మధ్యాహ్నం రంగమండపంలో వైభవంగా స్నపన తిరుమంజనం. కాగా అదే రోజు రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిష శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తోంది. శ్రీకృష్ణుని ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్లు పురాణాల్లో పేర్కొనబడి ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగు పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు సిద్ధిస్తాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుంది. ఆ రోజు రాత్రి ముత్యపల్లకిలో స్వామివారికి ఉత్సవం, బ్రహ్మోత్సవాల్లో ముత్యపల్లకి వాహన సేవ నిర్వహిస్తారు. అక్టోబర్ 7వ తేదీ ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంపై స్వామివారు ఆసీనులై వాంఛిత ఫలాలను భక్తులకు అనుగ్రహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు. పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక ఈ కల్పవృక్షం కోరుకున్న ఫలాలనన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
కాగా అక్టోబర్ 7వ తేదీ రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ జరుగుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికి రాజు అనే అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిర్వృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజ స్కంధాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు మనకు తెలియజేస్తున్నారు. ఇక 4వ రోజు ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం. 4వ రోజు ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం పైన స్వామివారికి వాహన సేవలు నిర్వహిస్తారు. ఆ రోజు కూడా మధ్యాహ్నం రంగమండపంలో వైభవంగా స్నపన తిరుమంజన నిర్వహించబడుతుంది. కాగా అక్టోబర్ 8వ తేదీ ఉదయం 8 గంటలకు మోహిని అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహిని రూపంలో శృంగార రసాధి దేవతగా భాసిస్తూ దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపు పల్లకీపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయా చిద్విలాసమని, తనకు భక్తులైన వారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహిని రూపంలో ప్రకటిస్తున్నాడు. 5వ రోజు బ్రహ్మోత్సవాల్లో ఉదయం మోహిని అవతారం కృష్ణస్వామి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు శ్రీవారు అధికార గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు రాత్రి గరుడ వాహనంలో జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళస్కర స్వరూపాన్ని దర్శనమివ్వబోతున్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాల్లోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్యభక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడనవుతానని గరుడ వాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెబుతున్నారు. 5వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన గరుడు వాహన సేవ రాత్రికి నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుని స్వామివారి గరుడు వాహనం పైన దర్శించుకోవడానికి చేరుకుంటారు. వారందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సూచించిన విధంగా నడుచుకుంటూ స్వామివారిని ఎలాంటి కానుకలు, కలకండలు, ఇతర వస్తువులు స్వామివారి గరుడ వాహనం పైన విసరకుండా స్వామివారి దర్శించుకోవాలి. ఆ రోజు విశేషంగా మూలమూర్తికి సంబంధించిన తిరువాభరణాలు, చతుర్భుజ లక్ష్మీహారము, మకరకంటి, సహస్రనామమాల ఇత్యాది మూలవరుల ఆభరణాలన్నీ కూడా ఈ గరుడ వాహన సేవలో శ్రీ మలయప్ప స్వామివారికి అలంకరించబడుతుంది. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఇక అక్టోబర్ 9వ తేదీ ఉదయం 8 గంటలకు హనుమంత వాహనంపై భక్తులను కటాక్షిస్తారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన తెలిసిన మహనీయులు కాబట్టి ఈ ఇరువురిని చూసిన వారికి వేదాల తత్వం వనగూరుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథంపై స్వామివారు దర్శనమిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తారు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ స్వర్ణోత్సవ సేవలో కళ్యాణకట్ట సేవాపరులు తొలుత బంగారు గొడుగును అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది. అదే రోజు అంటే అక్టోబర్ 9వ తేదీ రాత్రి 7 గంటలకు స్వామివారు గజవాహనంపై దర్శనమిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు రాత్రి వెంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్లు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహన సేవ ద్వారా తెలుస్తోంది. తర్వాత 6వ రోజు ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనం నిర్వహిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం వసంతోత్సవం, రథరంగ డోలోత్సవాన్ని, స్వర్ణరథోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. అక్టోబర్ 10వ తేదీ ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం జరుగుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు,
చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనం పైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల భక్తకోటికి సిద్ధిస్తాయి. అదే రోజు రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం నిర్వహించబడుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతాడు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి ఆనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమనే 3 తాపాలను ఇది నివారిస్తుంది. ఇక 7వ రోజు ఉదయం సూర్యప్రభ, 7వ రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై 4 తిరువీధుల ఉత్సవం జరుగుతుంది. కాగా అక్టోబర్ 11వ తేదీ ఉదయం 7 గంటలకు శ్రీవారి రథోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. దీనివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు కానీ సకల జీవుల్లో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అన్నమయ్య అనడం ముదావహం. అక్టోబర్ 11వ తేదీ రాత్రి 7 గంటలకు అశ్వవాహనాన్ని అధిరోహించి స్వామివారు అనుగ్రహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడని కృష్ణ యజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు. 8వ రోజు మహారథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ రథంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులకి పునర్జన్మ ఉండదని ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ రోజు రాత్రి అశ్వవాహనం పైన 4 తిరువీధుల ఉత్సవం జరుగుతుంది. కాగా అక్టోబర్ 12వ తేదీ ఉదయం 6 గంటలకు చక్రస్నాన మహోత్సవ ఘట్టం జరగనుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృత స్నానమే. ముందుగా ఉభయ దేవరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రతాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రతాళ్వార్ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులు అందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు. కాగా అక్టోబర్ 12న రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు రాత్రి బంగారు తిరుచి ఉత్సవం తర్వాత ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ధ్వజ అవరోహణ ఘట్టంతో 9 రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇక 9వ రోజు అవభృతోత్సవంగా చక్రస్నాన మహోత్సవాన్ని శ్రీ వరహస్వామివారి ముఖమండపంలో శ్రీ మలయప్ప స్వామివారికి, చక్రతాళ్వారి వారికి గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి స్తంభన తిరుమంజనము, చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించబడుతుంది. ఆ రోజు రాత్రి ధ్వజ అవరోహణ కార్యక్రమాలతోటి ఈ 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల్లో స్వామివారిని దర్శించుకున్న వారికి యజ్ఞ యాగాదులు చేసిన ఫలితాలు కలుగుతాయని ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. భక్తులందరూ కూడా స్వామివారిని బ్రహ్మోత్సవాల్లో గోవిందనామ స్మరణతో దర్శించుకొని సకల శుభాలు పొందాలని భావిస్తూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల కొండపై మహాసంరంభం మొదలైంది. బ్రహ్మాండ నాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. బ్రహ్మోత్సవాలకు సన్నాహకంగా తిరుమలలో అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు. కొండలరాయుడి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏడాదిలో జరిగే అతిపెద్ద ఉత్సవాలకు తిరుమల అంతా ముస్తాబైంది. బ్రహ్మోత్సవాలకు సన్నాహకంగా శ్రీవారి ఆలయంలో అంకురార్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. ఈ రాత్రి సేనాధిపతి ఉత్సవం. శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడి పంటలంతా పశుపక్షాదులతో సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు అర్చకులు.
అంకురార్పణలో భాగంగా శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను దగ్గరుండి విశ్వక్సేనుల వారు పర్యవేక్షించడం ఆనవాయితీ కావడంతో ఈ సాయంత్రం విశ్వక్సేనుల వారు తిరువీధుల్లో ఊరేగుతూ ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించి శ్రీవారి ఆలయానికి చేరుకోగా ఆలయంలోని యాగశాలలో నవధాన్యాలతో అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదినీ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠించారు. అటు తరువాత వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజావాపనం అత్యంత ముఖ్యమైనవి. ముందుగా పాలికల్లో మట్టి కుండల్లో పుట్టమన్ను నింపారు. వీటిల్లో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోశారు. ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలని కోరుతూ ఓషధీ సూక్తులను పఠించారు. ఇందులో గోధుమలు సూర్యుడు, బియ్యం చంద్రుడు, కందులు కుజుడు, పెసలు బుధుడు, శనగలు బృహస్పతి, అలసందలు శుక్రుడు, నువ్వులు శని, మినుములు రాహువు, ఉలవలు కేతువుకు సంకేతంగా భావిస్తారు. అలాగే యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశాన్యంతో పాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేశారు. దీంతో అంకురార్పణ ఘట్టం ముగిసింది. ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు పెంచుతారు. చివరి రోజున ఈ మొలకలను వేరుచేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. నేటి నుండి 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రోజుకు 2 వాహనాలపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. 5,000 మందికి పైగా పోలీసులతో పటిష్ట భద్రత కల్పించారు. కాగా నేడు శుక్రవారం సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. కాగా 9 రోజుల పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేస్తున్నారు. సర్వ ప్రత్యేక దర్శనం గుండానే దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. భక్తులకు అందుబాటులో 7 లక్షల లడ్డూలను సిద్దం చేశారు. 9 రోజుల పాటు గదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేసింది టీటీడీ. ఘాట్ రోడ్లలో 24 గంటల పాటు అనుమతిస్తారు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ సంబరాలకు తిరుమల కొండ ముస్తాబైంది. 9 రోజుల పాటు 16 వాహనాలపై కొలువుదీరే కలియుగ ప్రత్యక్ష దైవాన్ని తిలకించేందుకు భక్తకోటికి కనువిందు చేసే తరుణమిదే. అంగరంగ వైభవంగా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను కళ్లారా వీక్షించి శ్రీనివాసుని కరుణా కటాక్షాలను పొందే బృహత్తర మహోత్సవ ఘట్టానికి సమయం రానే వచ్చేసింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి సాయంత్రం జరిగే ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఏటా ముందు కంటే మిన్నగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ రోజుని ఆ రోజుని కాదు, ఏ రోజు చూసినా భక్తులతో పవిత్ర తిరుమల కిటకిటలాడుతూనే ఉంటుంది. సప్తగిరీశుని తిరుమలేశుని సన్నిధి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవంతోనూ ఊరేగింపుతోనూ భాసిల్లుతూనే ఉంటుంది. వేకువజామున సూర్యోదయం మొదలు సాయం సంధ్యవేళ సూర్యాస్తమయం అనంతరం కూడా కొండలరాయుడు కోవెలలో గోవిందనామ స్మరణలు మారుమ్రోగుతూనే ఉంటాయి. సుప్రభాత సేవ మొదలుకుని ఏకాంత సేవ వరకు అనేక సేవలు శ్రీనివాసునికి ఏడాది పొడవునా 450కి పైగా ఉత్సవాలు జరిగినా బ్రహ్మోత్సవాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. బ్రహ్మదేవుడే స్వయంగా ఈ ఉత్సవాలను జరిపిస్తాడని, బ్రహ్మదేవుడు జరిపిన ఉత్సవాలు కాబట్టే బ్రహ్మోత్సవాలయ్యాయని భవిష్యత్ పురాణం చెబుతోంది.
బ్రహ్మోత్సవాల్లో నిత్య బ్రహ్మోత్సవం, శాంతి బ్రహ్మోత్సవం, శ్రద్ధా బ్రహ్మోత్సవాలంటూ అనేక రకాలు ఉన్నా స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణంతో ముగిసే విధంగా 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని, అరవింద దళాయతాక్షుని అభయప్రదానం పొందాలని భక్తకోటి ఎంతో తహతహలాడుతుంది. అలంకార ప్రియుడైన శ్రీనివాసుని ఊరేగింపు చూసిన ప్రతి భక్తుని మది ఈ జన్మమిక చాలు అన్నట్లుగా భక్తి పారవశ్యంలో తేలియాడుతుంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ భారీగా ఏర్పాట్లు చేసింది. వాహన సేవలు జరిగే మాడవీధులు, సప్తగిరులను సర్వాంగ సుందరంగా అలంకరించింది. నేటి సాయంత్రం జరిగే ధ్వజారోహణంతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. అనంతరం రాత్రి మలయప్ప స్వామి పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అలాగే ప్రతిరోజు ఉదయం, రాత్రి 2 వాహనాల్లో శ్రీవారు భక్తులకు కనువిందు చేయనున్నారు. ఉత్సవాల ప్రాధాన్యతను సంతరించుకున్న గరుడ సేవ 8వ తేదీన జరుగుతుంది. ఈ సేవను తిలకించేందుకు 3.5 లక్షలకు పైగా భక్తులు హాజరవుతారని టీటీడీ అంచనా వేస్తోంది. దీంతో టీటీడీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేపట్టింది. తిరుమలకు వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం చేస్తున్న టీటీడీ ఈ 9 రోజుల పాటు క్యూలైన్లు, గ్యాలరీల్లో ఉన్న భక్తులకు కూడా అన్నప్రసాదాలను అందజేసేందుకు ఏర్పాట్లు సిద్దం చేసింది. గరుడోత్సవం సందర్భంగా ఆలయం ముందు 4 మాడ వీధుల్లో భక్తులు తోపులాటలకు గురికాకుండా పటిష్టమైన బ్యారికేడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. మొబైల్ హాస్పిటళ్లు, త్రాగునీటి కోసం జలప్రసాదంను సమకూర్చింది. భక్తులకు లడ్డూల కొరత రాకుండా ఉండేందుకు అడిగినన్ని లడ్డూలు ఇప్పించేందుకు అదనంగా 7 లక్షలకు పైగా లడ్డూలను నిల్వ ఉంచింది. మరోవైపు తిరుమల, తిరుపతి నగరాలను ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంతో భక్తులను కనువిందు చేస్తోంది. ఈ సాయంత్రం తిరుమలకు చేరుకోనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రి 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. బ్రహ్మోత్సవాలతో పాటు ముఖ్యమంత్రి తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. దాదాపు 5,000 మందికి పైగా భద్రతా సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇక ఘాట్ రోడ్లతో పాటు వీఐపీలు ప్రయాణించే మార్గాల్లో బాంబ్ స్క్వాడ్, కూంబింగ్ పార్టీలతో పాటు ఎస్టీఎఫ్ బలగాలు మార్గాలను జల్లెడ పడుతున్నాయి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. తమిళులకు అత్యంత ముఖ్యమైన ప్రటాసి మాసం ప్రారంభమైన నేపథ్యంలో భారీగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్న టీటీడీ అధికారులు ఈ ఏడాది భారీగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల సదుపాయాలు అందేట్లుగా ముందస్తుగానే ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేశారు. వాహన సేవలను తొలగించేందుకు వచ్చే భక్తులు తిరువీధుల్లోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా క్యూలైన్లు, వెలుపలికి వచ్చేందుకు ప్రత్యేకంగా మరో మార్గాన్ని ఏర్పాటు చేశారు. గదుల కేటాయింపులోనూ మార్పులు చేశారు. తిరుమలలో వసతి గదులు పరిమితం కావడంతో అడ్వాన్స్ రిజర్వేషన్తో పాటు గదులు బ్లాకింగ్ను పూర్తిగా ఎత్తివేశారు. ముందు వచ్చిన వారికి ముందు అనే విధంగా గదుల కేటాయింపు చేస్తున్నారు. ఉత్సవాలు జరిగే 9 రోజుల పాటు ఘాట్ రోడ్లను 24 గంటలు తెరచి భక్తులను అనుమతించనున్నారు.
శ్రీవారి మూల విరాట్టు దర్శనానికి అశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉండడంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఉత్సవాలు జరిగే 9 రోజుల పాటు ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది టీటీడీ. వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేశారు. స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఏ రోజుకు ఆ రోజు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. త్వరితగతిన భక్తులకు దర్శనం కల్పించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించి వారి పర్యవేక్షణలో ఆలయంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో క్యూలైన్ మేనేజ్మెంట్ వ్యవస్థను మానిటరింగ్ చేస్తున్నారు. ఇక శ్రీవారి మూలవర్ల దర్శనానికి వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టంగా క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఏ రోజుకు ఆ రోజు దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్సవాలు జరిగే 9 రోజుల పాటు అన్ని దర్శనాలను రద్దు చేసి కేవలం సర్వ ప్రత్యేక దర్శనం ద్వారానే భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ యంత్రాంగం పేర్కొంది. శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కలశ స్థాపన అలంకారంలో శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. కలశ స్థాపన పూజలు శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీకాళహస్తేశ్వరాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ సేవలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి ఆలయంలో ప్రధానార్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో తొలుత అమ్మవారి ఆలయంలో కలశ స్థాపన పూజలు వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం అలంకార మండపంలో కలశ స్థాపన అలంకారంలో శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి ఉత్సవమూర్తికి దివ్యాలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తీసుకువచ్చి బాలజ్ఞానాంబిక ఆలయం వద్ద కొలువుదీర్చి అమ్మవారికి వేదమంత్ర పుష్పాలు సమర్పించి పూర్ణహారతులిచ్చారు. అనంతరం ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకువెళ్లి అమ్మవారి ఆలయం ఎదుట కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దసరా మహోత్సవాలు శ్రీకాళహస్తేశ్వర క్షేత్రంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజు శ్రీకాళహస్తి బజారు వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో విశేష పూజలు నిర్వహించి అలంకారాలు చేశారు. పుష్పార్చన వేడం గ్రామంలోని దక్షిణ కాళికాదేవి దేవస్థానం ఆనంద భైరవి అలంకరణలో అలంకరించారు. భాస్కరపేటలో వెలిసిన శ్రీ చాముండేశ్వరి ఆలయంలో బాలా త్రిపుర సుందరి అలంకరణ, బహదూరుపేటలో వెలిసిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో బాలవాసవీదేవి అలంకరణ, బీపీ అగ్రహారంలో వెలసిన గంగమ్మ గుడిలో బాలా త్రిపుర సుందరి అలంకరణ, బీపీ అగ్రహారంలోని పెద్ద గంగమ్మ దేవాలయంలో వెండి కవచాలంకరణ, పానగల్లులో వెలిసిన శ్రీ పొన్నాలమ్మ దేవస్థానంలో బాలా త్రిపుర సుందరి అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. అశేష భక్తజనం పాల్గొని వివిధ దేవాలయాల్లో అమ్మవారి స్వరూపాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తిలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మద్యం దరఖాస్తుల స్వీకరణపై ఎక్స్చేంజ్ సిఐ లావణ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వాసుదేవ చౌదరి మాట్లాడుతూ శ్రీకాళహస్తి డివిజన్లో 30 మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని, ఈ 30 షాపుల నేపథ్యంలో శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో 12 షాపులకు గాను 65 లక్షల రూపాయల డిపాజిట్, బుచ్చినాయుడు కండ్రిగనందు 5 షాపులకు గాను 55 లక్షల రూపాయల డిపాజిట్, కేవీబీపురంలో 3 షాపులకు గాను 55 లక్షల రూపాయల డిపాజిట్, తొట్టంబేడు మండలంలో 3 షాపులకు గాను 55 లక్షల రూపాయల డిపాజిట్, ఏర్పేడులో 65 లక్షల డిపాజిట్ చెల్లించవలసి ఉంటుందని
తెలియజేశారు. 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వారి పోలీస్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో దరఖాస్తులు స్వీకరించబడతాయని, ఈ డివిజన్లో 3 కౌంటర్లు ఏర్పాటు చేసి ఉన్నామని, మద్యం షాపులకు దరఖాస్తు వేస్తే దరఖాస్తుదారులు ఈ కౌంటర్లో దరఖాస్తు చేసుకుంటే 11వ తేదీ తిరుపతిలోని శిల్పారామంలో లక్కీ డిప్ ద్వారా మద్యం షాపులు కేటాయించబడతాయని తెలిపారు. అప్లికేషన్ వేసేవారు 2 లక్షల రూపాయల రుసుము చెల్లించవలసి ఉంటుందని, ఈ నగదు తిరిగి ఇవ్వబడదని తెలియజేశారు. మద్యం షాపుకు అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా అయినా ఆఫ్లైన్ ద్వారా అయినా దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో 12 షాపులు, వీటి యొక్క లైసెన్స్ ఫీజు 65,65,00,000. ఉచ్చినాయుడు కండ్రిగ మండల పరిధిలో 5 షాపులు, వీటి యొక్క లైసెన్స్ రుసుము 55 లక్షలు. కేవీపీపురం మండల పరిధిలో 3 షాపులు, వీటి యొక్క లైసెన్స్ ఫీజు 55 లక్షలు. తొట్టంబేడు మండల పరిధిలో 3 షాపులు, వీటి యొక్క లైసెన్స్ ఫీజు 55 లక్షలు. ఏర్పేడు మండల పరిధిలో 7 మద్యం షాపులు, వీటి యొక్క లైసెన్స్ ఫీజు 65 లక్షలు. మొత్తం 30 షాపులకు గాను మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మనం మద్యం దరఖాస్తుని మనం స్వీకరించడం జరుగుతుంది. 9వ తేదీ సాయంత్రం 5 గంటలకి ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారు మాత్రమే స్వీకరించబడతాయి. 11వ తారీఖున శిల్పారామం అర్బన్ హాట్ నందు ఈ మద్యం షాపులకు మనం లాటరీ నిర్వహించడం జరుగుతుంది. ఈ మద్యం షాపులకు లైసెన్సులు మనం అప్లికేషన్స్ని ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను 2 పద్ధతుల్లో కూడా మనం స్వీకరించబడతాయి. వీటికి ఈ దరఖాస్తు రుసుము 2 లక్షలు, ఇది తిరిగి ఇవ్వబడదు, నాన్ రిఫండబుల్ ఫీజు 2 lakhs. దీన్ని చలానా రూపంలో కానీ డీడీ రూపంలో కానీ మనం దరఖాస్తు చేసేటప్పుడు దీన్ని జత చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. తిరుమల తిరుపతి పర్యటన నిమిత్తం రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన మార్గాల్లో పారిశుధ్య పనులను ఏర్పాట్లను శుక్రవారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులతో కలిసి పరిశీలించారు. తనపల్లి క్రాస్ నుండి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ మీదుగా అలిపిరి వరకు పారిశుధ్య పనులను ఇంజనీరింగ్, హెల్త్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. పారిశుధ్య పనులు మెరుగ్గా ఉండాలని, బ్యారికేడ్లు పటిష్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపైన ఎక్కడా గుంతలు లేకుండా చూడాలని, ముఖ్యమంత్రి పర్యటన మార్గంలో ఫ్లెక్సీలు అడ్డం ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, డిఈ మహేష్, రాజు, ఏసీపీ బాలాజీ, రమణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని తక్షణం అమలు చేయాలని శుక్రవారం ఉదయం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం తిరుపతి నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమానికి సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి చిన్న అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిపోయిందని, అయితే సామాన్యుడి చేతికి ఉచిత ఇసుక ఇంకా దొరకడం లేదన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఇసుక విక్రయాన్ని రద్దు చేసి అందరికీ ఉచితంగా ఇస్తానన్న మాట ఎక్కడా అమలు కావడం లేదని, 100 రోజుల్లో మంచి ప్రభుత్వమని రాష్ట్రమంతా ఊదరగొట్టుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం కార్మికుల పట్ల మంచి ప్రభుత్వంగా కాకుండా ముంచే ప్రభుత్వంగా ఏర్పడిందని అన్నారు. సామాన్యులకు అవసరమైన నాణ్యమైన ఇసుక లభించడం లేదని, నాణ్యమైన ఇసుక కావాలంటే సుదూర ప్రాంతాల్లో ఉన్న ఇసుక రీచ్ల వద్దకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఉచితం అన్నమాట పేరుకే తప్ప ఆచరణలో ట్రాక్టర్ ఇసుక ఇంటికి చేరేసరికి 6,000 రూపాయలు దాటుతోందన్నారు. ఇదే అదనుగా చూసి స్థానిక అవసరాల మాటున కొందరు కూటమి నేతలు ఏరులు, వాగులు, వంకలు ఆక్రమించుకుని యథేచ్ఛగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చే నూతన ఇసుక విధానం పేరుకు గొప్పగాని ఆచరణలో మాత్రం గతం కన్నా ఏమీ గొప్పగా లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్ 4 యూనిట్ల ఇసుక ధర పట్టణ ప్రాంతాల్లో 5,000 నుండి 6,000 రూపాయలు ఉండేదని, గ్రామీణ ప్రాంతాల్లో 3 నుండి 4,000 రూపాయలు ఉండేదని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ఉచితమే అయినా రెవెన్యూ, పోలీసులు, కొందరు కూటమి నేతలకు రాయల్టీ పోను పట్టణ ప్రాంతాల్లో 7,000 రూపాయలకు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3,000 రూపాయలకు అందుతోందన్నారు. నాణ్యమైన ఇసుక కావాలంటే అదనంగా మరో 1,000 రూపాయలు జమ చేయాల్సి వస్తోందన్నారు. ఇసుక కొరత, అధిక రేట్ల వలన భవన నిర్మాణ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోందని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కొరబడుతోందని, ఇళ్ల నిర్మాణాలు చేసుకునే చిన్న, మధ్య
మధ్యతరగతి వర్గాల మీద భారం పడుతోందన్నారు. ఇసుక ఆన్లైన్ విధానం ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించినా దానికి ఆచరణకు పొంతన లేదని, ధరల్లో తీవ్ర వ్యత్యాసం కనబడుతోందని, ప్రజలంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ఈ సమస్య జటిలం కాకముందే ప్రభుత్వం స్పందించి తక్షణమే ఇసుకను ఉచితంగా ప్రజలందరికీ అందివ్వాలని, నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి బుజ్జి, నగర కమిటీ సభ్యులు ఎం నరేంద్ర, ఎండి శ్రీనివాసులు, రాధాకృష్ణ, నాయకులు శ్రీరాములు, సుందరం, శేషయ్య, నారాయణస్వామి, యోసఫ్, ప్రసాద్, బాదుల్లా, ముజఫర్ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కల్పిస్తామని చెప్పి గతంలో ఏ విధంగా ఇసుక రీచ్లు పెట్టి ఇసుకను దందా చేసి ఏ విధంగా డబ్బులు దండుకున్నారో ఆ విధానం నరికట్టి ఇల్లు కట్టే ప్రతి నిర్మాణ యజమానికి ఇసుకను ఉచితంగా ఇస్తామని, దాని ద్వారా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఉపాధి దొరుకుతుందని చెప్పి మేము అధికారంలోకి వస్తానే ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి హామీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు గడిచిపోయింది. 100 రోజులు గడిచిపోయినా ఆయన ఇచ్చినటువంటి హామీ అయితే అమలు జరగడం లేదు. ఈరోజు ఇసుక ఒక లోటు తీసుకోవాలంటే 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయల దాకా ఈరోజు డబ్బులు వెచ్చిస్తే తప్ప ఇసుక ఒక లోటు ఇంటికి చేరే పరిస్థితిలో లేదు. మధ్యలో పోలీసులు పట్టుకున్నా, రెవెన్యూ అధికారులు పట్టుకున్నా, ఇంకెవరైనా పట్టుకుంటే దానికి అదనంగా ఫైన్లు వేసే పరిస్థితి రోజు ఉంది. ఇసుక రాక భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేక ఇసుక రోజు రోజుకి దినదిన గండంగా మారిపోతాన పరిస్థితి రోజు కనబడతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద, రెవెన్యూ కార్యాలయాల వద్ద, ఇసుక రీచ్ల వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉంది. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయడాన్ని సిపిఎం తిరుపతి జిల్లా కమిటీ స్వాగతిస్తోందని సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు పేర్కొన్నారు. లడ్డూలో కల్తీ జరిగిందని, జరగలేదని వాదోపవాదాలు సాగుతున్న సమయంలో సుప్రీంకోర్టు చొరవ చూపి స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటుకు ప్రయత్నించడం సమంజసమైందని, విచారణ వేగంగా పూర్తి చేయాలని, అప్పటి వరకు రాజకీయ పక్షాలు, సంస్థలు, వ్యక్తులు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 5 మంది సభ్యులతో విచారణ కమిటీ వేయడాన్ని సిపిఎం పార్టీ ఆహ్వానిస్తూ ఉంది. ఇది శుభపరిణామం, దేశానికి కూడా ఉపయోగపడే విషయం. తిరుమల లడ్డులో కలుషిత పదార్థాలు కలిపారని గత అనేక నెలలుగా వివాదం రేగుతూ ఉంది. ఈ వివాదంపై ఇప్పటికే సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇది భక్తుల మనోభావాల్ని దెబ్బతినే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని, మతాన్ని, దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవద్దని రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ తెలియజేసింది. ఈ నేపథ్యంలో 2-3 దఫాలుగా ఈ అంశం మీద ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈరోజు 5 మంది సభ్యులతో విచారణ కమిటీ వేసింది. ఈ విచారణ కమిటీ పూర్తిగా విచారించి వాస్తవాలను వెలికితీర్చి భక్తులకి భారతదేశ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం చేస్తుందని ప్రతి ఒక్కరు కూడా నమ్మకం ఉంచాలి. అప్పటి వరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా అందరూ కూడా సంయమనం పాటించాలని రాజకీయ పక్షాలకు, ఇతర సంస్థలకు, వ్యక్తులకు సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని చిత్తూరు జిల్లా ప్రజా రవాణా అధికారి జగదీశ్వర్ తెలిపారు. చిత్తూరు జిల్లా ప్రజా రవాణా శాఖ నూతన అధికారిగా ఆయన ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం చిత్తూరు జిల్లాకు కొత్తగా 70 బస్సులు వచ్చాయన్నారు. ఇంకా మరో 30 బస్సుల దాకా మంజూరవుతాయన్నారు. ప్రయాణికులకు ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా బస్సు సర్వీసులను నడపడానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. బస్సు రవాణాలో సమయపాలన పాటిస్తూ ప్రయాణికులను సకాలంలో గమ్యస్థానానికి చేరుస్తామన్నారు. ఇటీవల మొగిలి ఘాట్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు
పునరావృతం కాకుండా ఉండేందుకు తమ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. తమ సిబ్బంది, సూపర్వైజర్లు, డిపో మేనేజర్లు, అధికారుల సహకారంతో జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. తమ శాఖ ద్వారా మరింత మెరుగైన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. మన దగ్గరే పంక్చువాలిటీ కానీ, యాక్సిడెంట్స్ తక్కువగా జరగడం కానీ, పంక్చువాలిటీ చాలా బెటర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. యాక్సిడెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. మీరు అన్ని విషయాల్లో కూడా ప్యాసింజర్స్ నుంచి కంప్లైంట్లు కూడా మనకు చిత్తూరు జిల్లాలో తక్కువ ఉంటుంది. స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. యూనియన్ సిబ్బంది కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఇక్కడ అసలు కమర్షియల్ విషయంలో కూడా మన జిల్లా చాలా బాగుంది. ముఖ్యంగా కుప్పం నుంచి ఎక్కువ మనకు ఈ పూలు, కూరగాయలు కూడా అన్ని చోట్ల కూడా వెళ్తున్నాయి. మాకు దాదాపుగా అదే 20 లక్షల పైన మాకు ఆదాయం వస్తుంది. మరి కొత్త బస్సులు కూడా మనకు ఇప్పటికీ దాదాపు 70 బస్సులు వచ్చాయి. ఇంకా మనకు 20-30 బస్సులు త్వరలో వస్తున్నాయి. మరి ఇవి కాకుండా ఎక్కడైనా లోటుపాట్లు ఏమన్నా ఉంటే, ఎక్కడైనా ప్రయాణికులకు సరైన ట్రిప్స్ లేవు అనుకుంటే అవి కూడా మేము త్వరలోనే అరేంజ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.